భారత రాజధాని హస్తినాలో జనం ప్రస్తుతం పీలుస్తున్నది ప్రాణవాయువా లేక మన ప్రాణాలను మెల్లమెల్లగా అత్యంత క్రూరంగా తోడేస్తున్న విషవాయువా అన్న అనుమానాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని వెంటాడుతున్నాయి. ఢిల్లీలో రోజువారి పరిస్థితిని ఆకాశాన్ని కమ్మేసిన దట్టమైన విషపూరిత పొగ మంచుని చూస్తుంటే ఇప్పుడు ఎవరికైనా ఇదే సందేహం కలుగుతుంది. అవును, ఢిల్లీ ఇప్పుడు నివాస యోగ్యమైన నగరం ఎంత మాత్రం కాదు, అది ఒక గ్యాస్ ఛాంబర్. అక్కడ గాలి పీల్చడం అంటే రోజుకి 20 నుండి 30 సిగరెట్ల పొగను నేరుగా ఊపిరితిత్తుల్లోకి నింపుకోవడమే అని అంతర్జాతీయ పర్యావరణ పరిశీలకులు, వైద్య నిపుణులు ఇప్పటికే హెచ్చరించారు. దశాబ్దాలుగా ఈ సమస్య అక్కడ ఉందని ప్రభుత్వాలకి తెలుసు, అధికారులకి కూడా తెలుసు. ప్రతి ఏటా చలికాలంలో ఢిల్లీ పౌరులు నరకం అనుభవిస్తున్నారని తెలిసినా మన వ్యవస్థల తీరు మాత్రం మారటం లేదు. చిన్నపిల్లల ఊపిరితిత్తులు పాడైపోతున్నా, వృద్ధులు శ్వాస తీసుకోలేక హాస్పిటల్స్ పాలవుతున్నా పాలకుల గుండె కరగటం లేదు. ఏటికేడాది అదే పాట, అదే కష్టాల మూట అన్నట్టు తయారైంది ఢిల్లీ జనం దయనీయ పరిస్థితి. చలికాలం వచ్చిందంటే చాలు, అప్పుడు మన ప్రభుత్వాలు గాఢ నిద్రలో నుండి ఉలిక్కిపడి లేస్తాయి. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసేదాకా కదలనే కదలరు. విపక్షాలు ఈ అంశం ఆసరాగా మైకుల ముందు గగ్గోలు పెడుతూ ఉంటాయి. అంతే తప్ప ఈ సమస్య విషయంలో ప్రజలకు దొరికే శాశ్వత పరిష్కారం మాత్రం శూన్యం. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవటంతో, గాలి నాణ్యత సూచి ప్రమాదకర స్థాయిని దాటడంతో ఢిల్లీ సర్కార్ హడావిడిగా అత్యవసర చర్యలకు ఉపక్రమించింది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలో పనిచేసే వారిలో 50% మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ప్రకటించారు. సొంత వాహనాల్లో ఆఫీసులకి రావద్దు, కార్ పూలింగ్ ద్వారా రండి అంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇవన్నీ వినడానికి బానే ఉన్నా అసలు సమస్య మూలాల్లోకి వెళ్లకుండా కేవలం పైన పైన పూతలు పూస్తే ఈ కాలుష్య భూతం వదులుతుందా? ఇల్లు కాలిపోయాక బావి తవ్వినట్టు విషం గొంతు దాకా వచ్చాక గాని మన పాలకులకు నిద్ర లేవరు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? పన్నులు కడుతున్న పాపానికి ఢిల్లీ వాసులు స్వచ్ఛమైన గాలి కోసం ఇంకెన్నాళ్ళు ఎదురు చూడాలి? ప్రపంచ దేశాల ముందు మన దేశ రాజధాని పరువు ఇలా పొగలో కలిసిపోతూ ఉంటే మనం ఇంకా చోద్యం చూస్తూనే ఉండాలా అంటున్నారు పరిశీలకులు. అయితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కాగితాల మీద, మీడియా ప్రకటనల్లో చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఆచరణలో అవి సామాన్యుడి బతుకును ఎలా చిదిమేస్తున్నాయో, పేదవాడి కడుపును ఎలా కొడుతున్నాయో ఒక్కసారి చూద్దాం. కాలుష్య తీవ్రత పెరగటంతో హడావిడిగా గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ 3ని అమల్లోకి తీసుకొచ్చారు. దీని ప్రకారం రాజధాని వెలుపల రిజిస్టర్ అయి BS4 ప్రమాణాలు లేని వాహనాలను ఢిల్లీలోకి అనుమతించారు. కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్ లేని వాహనాలను పెట్రోల్ బంక్స్ లో ఇంధనం కూడా పోయకూడదని హుకుం జారీ చేశారు. అంతేకాదు, BS3 పెట్రోల్, BS4 డీజిల్ వాహనాలపై నగరంలో నిషేధం విధించారు. ఇలాంటి వాహనాలు దాదాపు 12 లక్షల వరకు ఉంటాయని అంచనా. అంటే ఈ 12 లక్షల వాహనాలపై ఆధారపడ్డ డ్రైవర్స్, ఓనర్స్ ఇప్పుడు రోడ్డున పడ్డట్టేనా అంటున్నారు స్థానికులు. అయితే అసలు సమస్య ఇక్కడే ఉంది. కాలుష్యం పేరుతో నగరంలో అన్ని రకాల నిర్మాణ పనులను, కూల్చివేత పనులను పూర్తిగా నిలిపివేశారు. భవన నిర్మాణాలు ఆగితే ఆ పనులనే నమ్ముకుని రోజువారీ కూలీతో కడుపు నింపుకునే లక్షలాది మంది రెక్కాడితే గాని డొక్కాడని కూలీల పరిస్థితి ఏంటి? వారి కుటుంబాలకు తిండి పెట్టేది ఎవరు? ప్రభుత్వం వద్ద రిజిస్టర్ అయిన నిర్మాణ కార్మికులకు 10,000 రూపాయల చొప్పున సాయం చేస్తామని ప్రభుత్వం చాలా గొప్పగా ప్రకటించింది. కానీ అసలు లెక్కలు తీస్తే అలా రిజిస్టర్ అయిన వారి సంఖ్య కేవలం 2.57 లక్షల మంది మాత్రమే ఉన్నారు. మరి రిజిస్టర్ కాకుండా అసంఘటిత రంగంలో రోజువారీ కూలీపై ఆధారపడి బతుకుతున్న మిగిలిన 10 లక్షలకు పైగా కార్మికుల పొట్ట కొట్టేదెవరు? కాలుష్యం పేరుతో వారి కడుపు మార్చడం, ఆకలితో చంపడం ఎంతవరకు న్యాయం? ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకునే ఆఫీసర్స్ కి రోడ్డు మీద బతికే కార్మికుడి ఆకలి కేకలు వినిపిస్తాయా? 1.5 కోటి వాహనాల్లో కొన్ని లక్షల వాహనాలను ఆపేస్తే కాలుష్యం తగ్గిపోతుందా? అభివృద్ధి, పర్యావరణం పేరుతో ప్రభుత్వాలు ఆడుతున్న ఈ వింత నాటకంలో ప్రణాళిక లోపంలో అంతిమంగా బలయ్యేది మాత్రం ఏ దిక్కు లేని అభాగ్యులేనని విశ్లేషకులు మండిపడుతున్నారు. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడట. అదెంతవరకు నిజమో కానీ ప్రపంచంలోని అత్యంత ధనిక బోర్డు అని క్రికెట్ ని శాసిస్తామని చెప్పుకునే BCCI పెద్దల తీరు చూస్తే నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి ఉంది. దేశంలో ఢిల్లీ ఊపిరాడక గిలగిలలాడుతుంటే, ప్రజలు మాస్కులు పెట్టుకుని బతుకుతుంటే సరిగ్గా ఇదే సీజన్ లో ఇదే కాలుష్య కాసారమైన ఉత్తరాదిలో క్రికెట్ పండుగలు చేయడానికి ప్లాన్ చేస్తోంది.
అసలు బీసీసీఐకి కళ్ళుండి చూడలేకపోతోందా, లేక కాసుల కక్కుర్తికి కళ్ళను మూసేసుకుందా అన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దేశంలో మంచు దుప్పటి కప్పుకున్న ఉత్తర భారతదేశం తప్ప పచ్చని వాతావరణం ఉండే దక్షిణాదిన కూడా రాష్ట్రాలు ఉన్నాయన్న సంగతే మన క్రికెట్ బోర్డు పెద్దలు మర్చిపోయినట్టున్నారు. నవంబర్ నుండి జనవరి మధ్య ఢిల్లీలో పరిసర ప్రాంతాల్లో మ్యాచ్లు పెట్టడం అంటే ఆటగాళ్ల ప్రాణాలతో చెలగాడ్డం ఆటమే అని తెలిసినా ఆ తప్పునే మళ్ళీ మళ్ళీ ఎందుకు చేస్తున్నారు? ఇది మూర్ఖత్వమా లేక అహంకారమా? గతం ఏం చెప్తోంది? ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే 2017లో ఢిల్లీలో జరిగిన భారత్ శ్రీలంక మ్యాచ్ గుర్తుందా? కాలుష్యం తట్టుకోలేక లంక ఆటగాళ్లు గ్రౌండ్ లోనే మాస్కులు పెట్టుకుని ఆడారు. ఆక్సిజన్ అందక ఊపిరాడక కొందరైతే మైదానంలోనే వామిటింగ్స్ చేసుకున్నారు. అది అంతర్జాతీయంగా మన దేశ పరువుని గంగలో కలిపింది. 2019లో బంగ్లాదేశ్ మ్యాచ్ కు అదే తిప్పలు. మొన్నటికి మొన్న లక్నోలో వాయు నాణ్యత 400 దాటడంతో ఒక్క బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దయిపోయింది. 2 ఏళ్ల క్రితం వరల్డ్ కప్ మ్యాచ్ చివరి నిమిషంలో క్యాన్సిల్ అయిపోయింది. ఇన్ని గుణపాఠాలు కళ్ల ముందు ఉన్న బీసీసీఐకి ఇంకా జ్ఞానోదయం కావడం లేదు. స్వచ్ఛమైన గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, తిరువనంతపురం వంటి దక్షిణాది నగరాలను వదిలేసి కాలుష్య పొగగొట్టాలైన ఉత్తరాదిలోనే మ్యాచెస్ పెట్టి ప్రపంచం ముందు పరువు తీసుకోవడం అవసరమా? ఆటగాళ్ల ఆరోగ్యం కంటే బ్రాడ్కాస్టింగ్ రైట్స్, స్పాన్సర్స్ డబ్బే ముఖ్యం అనుకుంటే ఎలా అని క్రీడాకారులు, అభిమానులు నిలదీస్తున్నారు. క్రికెట్ ఆడాల్సింది పచ్చని మైదానంలో కానీ గ్యాస్ ఛాంబర్స్ లో కాదన్న కనీస ఇంగిత జ్ఞానం బోర్డుకి ఎప్పుడొస్తుందో. అసలు ఢిల్లీ ఎందుకు ఇలా పొగలు కక్కుతోంది? ఒకప్పుడు అందమైన రాజధానిగా ఉన్న నగరం నేడు వాయు కాలుష్యాలతో ఎందుకు ఉడికిపోతోంది? దీనికి బాధ్యులు ఎవరు అని అడిగితే ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం తప్ప సమాధానం అయితే దొరకదు. దీపావళి టపాసుల వలనో, పంజాబ్ రైతులు కాల్చే పంట వ్యర్థాలనో సాకుగా చూపి ప్రభుత్వాలు చేతులు దులిపేసుకుంటున్నాయి. కానీ నిజం అది కాదు. ప్రజా రవాణా వ్యవస్థను పటిష్టం చేస్తే, మెట్రోలను, బస్సులను పెంచితే జనం సొంత వాహనాలు ఎందుకు వాడతారు? పరిశ్రమలు నిబంధనలకు విరుద్ధంగా వెదజల్లే విషయాన్ని అరికట్టే దమ్ము ప్రభుత్వాలకు ఎందుకు లేదు? సమస్య వచ్చినప్పుడు హడావిడి చేయటం కాదు, ఏడాది పొడవునా పటిష్టమైన చర్యలు, ప్రణాళికలు ఉంటేనే ఢిల్లీ బతుకుతుంది. సామాన్యుడికి టపాసులు కాల్చొద్దు అని నీతులు చెప్పే పాలకులు బ్యాంకుల ద్వారా ఈఎంఐలపై విచ్చలవిడిగా వాహనాలు అమ్మడాన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు? అపారంగా పెరిగిపోతున్న వాహనాల వల్లే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ అండ్ పొల్యూషన్ పెరుగుతున్నాయన్న సంగతి పాలకులకు తెలీదా? తెలిసి కూడా కార్పొరేటర్స్ కి కొమ్ము కాస్తున్నారా? ఇక రాజకీయాల విషయానికి వస్తే ఢిల్లీలో కేంద్రంలో ఒకే రకమైన పాలన ఉంటే డబుల్ ఇంజిన్ సర్కార్ అద్భుతాలు సృష్టిస్తుందని, ఢిల్లీ రూపురేఖలు మార్చేస్తుందని జనం నమ్మారు. కానీ ఆ డబుల్ ఇంజిన్ ఇప్పుడు ఢిల్లీ పాలిట ట్రబుల్ ఇంజిన్ గా మారింది. అవన్నీ కేవలం ఎన్నికల హామీలే, నీటి మూటలే అని తేలిపోవడానికి ఎంతో టైం పట్టలేదు. అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ అనేవి రెండు వేర్వేరు అంశాలుగా చూస్తున్నంత కాలం, కేంద్రీకృత నగర వ్యవస్థలను మార్చినంత కాలం ఢిల్లీకి ఈ ముప్పు తప్పదు. ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయకపోతే, కేంద్రం రాష్ట్రం కలిసి నడవకపోతే భవిష్యత్తులో ఢిల్లీలో మనుషులు బతకడం కష్టమేమో. ఆక్సిజన్ సిలిండర్స్ వీపున మోసుకుంటూ తిరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. పాలకులు ఇప్పటికైనా కళ్ళు తెరుస్తారా? లేక ఢిల్లీని శాశ్వత కాలుష్య కాసారంగా మార్చి చరిత్రలో దోషులుగా మిగిలిపోతారా అన్నది తేలాలంటే మరి కొంతకాలం వెయిట్ చేసి చూడాల్సిందే. అప్పటి వరకు ఈ విషవాయువే ఢిల్లీ జనానికి దిక్కు.